నమస్కారం. వార్తా 9 న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. స్వామివారికి ప్రత్యేక పూజలు, భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జగన్నాథ రథయాత్ర. సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తామన్న భట్టి. రైతులకు త్వరగా సాగును అందిస్తామన్న డిప్యూటీ సీఎం. మిగిలిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి. సీతారామ ప్రాజెక్టుకు రాష్ట్ర వ్యవసాయానికి కీలకం. ముద్రగడ కుటుంబ ఘటనపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నలు. పరామర్శను జగన్ సభగా ఎందుకు చూస్తున్నారన్న ప్రశ్న. ఆక్వా రైతుల కోసం జగన్ ఏం చేశారో చెప్పాలని సవాల్. ఈ నెల 22న రాజమహేంద్రవరంలో ఉద్యోగ మేళా నిర్వహణ. సింగరేణి బొగ్గుపై కాంగ్రెస్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. బొగ్గు ఉత్పత్తి వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించారని వ్యాఖ్య. తెలంగాణకు నాసిరకం బొగ్గు, సింగరేణి వ్యవహారంలో పారదర్శకత పాటించాలని డిమాండ్. సోషల్ మీడియా ట్రోలింగ్ పై కఠిన చట్టాలు తీసుకొస్తామన్న హోంమంత్రి అనిత. ట్రోలింగ్ అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. సోషల్ మీడియా వయోపరిమితిపై ప్రభుత్వం కసరత్తు. బాధ్యతాయుత సోషల్ మీడియా కోసం చర్యలు. అమరావతి వెంకటపాలెంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులతో కలిసి రథయాత్రలో నడిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు హాజరైన ఈ ఉత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగింది. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించిన సీఎం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నారు. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారి చొరవకి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మనందరం కూడా పూరి రథయాత్ర తలుచుకుంటేనే మనస్సు పొంగుతుంది. రథయాత్రకి ఎంతో విశిష్టత ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రథయాత్రలో భాగస్వాములు కావడం, రథాన్ని లాగడం మనందరికి ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇది పవిత్రమైన పుణ్య కార్యక్రమం. ఆధ్యాత్మిక విలువలు, నిస్వార్థ సేవల విషయంలో ఇస్కాన్, అక్షయ పాత్ర ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. హరే కృష్ణ మూమెంటం ద్వారా మధు పండిట్ దాస్ గారికి ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షయ పాత్ర 25,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీలో ఆహారం అందించే కార్యక్రమాన్ని, ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అక్షయ పాత్ర ద్వారా 25 సంవత్సరాల్లో 500 కోట్ల మందికి ఆహారం అందించారంటే అది ఈ ఫౌండేషన్ యొక్క మహత్యం. ప్రతిరోజు మన దేశంలోనే 23 లక్షల మందికి ప్రభుత్వ సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నారు.
ఆధునిక సాంకేతికత, పరిశుభ్రత, నాణ్యత, సమర్థవంతమైన నిర్వహణకి అక్షయ పాత్ర ఒక ఆదర్శం. 2008 నుంచి సేవలు అందిస్తున్న అక్షయ పాత్ర ప్రస్తుతం మన రాష్ట్రంలో 10 సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా 1,83,000 మందికి విద్యార్థులకి పౌష్టికాహార భోజనం అందిస్తున్నారు. మొన్నే అన్నా క్యాంటీన్ వస్తే ఎవరికిస్తే బాగుంటుందంటే రెండో ఆలోచన లేకుండా ఆ అన్న క్యాంటీన్లో భోజనం కూడా అక్షయ పాత్రకు అప్పచెప్పాం. బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. నాణ్యమైన భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మధు పండిత్ దాస నాయకత్వంలో కొండలో హరే కృష్ణ గోకుల క్షేత్ర ప్రాజెక్టు రూపొందిస్తున్నాం. తొందరలోనే ఇది పూర్తి అవుతుంది. పెనుగొండలో కూడా ఒక పెద్ద స్పిరిచువల్ సెంటర్గా తొందరలో నిర్మాణం చేయబోతున్నారు. దీనివల్ల మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో అనేక దేవాలయాలు కట్టారు. వీరి సేవలో ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. వేద సంస్కృతిని, జ్ఞాన భక్తి యోగాన్ని నేటి తరానికి అందించడంలో ఇస్కాన్ పాత్ర చాలా కీలకమైంది. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకున్నాం. హిందూ ధర్మానికి ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక సాక్ష్యంగా మిగిలింది. అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో మీరు చూస్తే దీనికి ఒక స్థల మహత్యం ఉంది. ఆ స్థల మహత్యాన్ని ఇంకా పెంచాం. దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో పవిత్ర మట్టిని, పవిత్ర జలాశయాల్ని అక్కడ పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి జగన్నాథ రథయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు. హైదరాబాద్ అబిడ్స్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాముడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో రథాన్ని లాగి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని దేవుడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. పూరికి వెళ్లలేని భక్తులకు హైదరాబాద్ లోనే జగన్నాథ రథయాత్ర నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థులపై బలవంతంగా కల్మా చదివించాలని ఒత్తిడి తేవడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన విద్యాసంస్థలు మతాచారాలను రుద్దడం అత్యంత బాధాకరమన్నారు. హిందూ యాజమాన్యాలపై బొట్టు, గాజుల విషయంలో ప్రశ్నలు లేవనెత్తేవారు ఇతర మత సంస్థల వ్యవహారాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. సంబంధిత స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అందించాలి. దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది.
ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, ఎవడో మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం, ఈసారి అయ్యప్ప మాల ధరిస్తాం, భవానీ దీక్ష ధరిస్తామని చెప్పి మొక్కుంటారు. ఇటువంటి సమయంలో ఆ విద్యార్థులు దీక్ష మాల ధరణ వేసుకొని వస్తే హిందూ యాజమాన్యాలే వద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ దీక్ష చేసుకోవద్దు, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు మనం చదువుతారు అని చెప్పి ఇచ్చి వారించే హిందూ యాజమాన్యాలు అంతెందుకు బొట్టు పెట్టుకొని రానియరు, బ్యాంకులు చేసుకొని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకొని రానియరు, అన్ని మతాలకు సమానం అంటారు వాళ్ళు. మరి దీని ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవిడ ఆగడాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గ రాజకీయాలకు తావులేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కడప జిల్లాలో పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాదయాత్రలో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలపై ఉందన్నారు. పార్టీలో ఒకటే జెండా, ఒకటే సిద్ధాంతమని, వ్యక్తిగత వర్గాలను ప్రోత్సహించడం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. వర్గ రాజకీయాలను కొనసాగించాలనుకునే వారికి పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని, అలాంటి వారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. పెద్దలుగా మీ పైనుందని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ వర్గాలు ఉండవు, ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో చీకటి పాలన సాగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి, ఎగుమతుల వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం ఆ సమాచారాన్ని వెబ్సైట్ నుంచి తొలగించారని విమర్శించారు. నాణ్యమైన బొగ్గును ప్రైవేట్ సంస్థలకు, ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తూ తెలంగాణకు నాసిరకం బొగ్గు అందిస్తున్నారని ఆరోపించారు. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి దెబ్బతింటోందన్నారు. రాష్ట్ర ప్రజలను చీకట్లోకి నెడుతూ తెలంగాణ బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని మండిపడ్డారు. హయాంలో ఓపెన్ గా కనబడేది, నో సీక్రెట్. కానీ అలా కాంగ్రెస్ రాగానే ఆ వెబ్సైట్ క్లోజ్ చేసేస్తారు. అసలు ఏ రోజు ఎంత కోల్ ఉత్పత్తి అవుతుంది, ఎంత స్టాక్ ఉంది, సప్లై డీటెయిల్స్ అండ్ కోల్ క్వాలిటీ, ఇది ఏది కూడా ప్రజలకు కనబడకుండా దాన్ని ఆ వెబ్సైట్నే క్లోజ్ చేసింది. అంటే పారదర్శకత లోపించింది. చెప్పుకుండేమో ప్రజాపాలన, చేసేదంతా చీకటి పాలన, పారదర్శకతనే లేదు ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఏం జరుగుతుంది? క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు, మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు అమ్ముతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. ఇలా మంచి క్వాలిటీ బొగ్గు మన సింగరేణి మన తెలంగాణలో ఉంటుంది, మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో, స్టీల్ ప్లాంట్లకో, ప్రైవేట్ ఆపరేటర్లకో, కర్ణాటకకో, ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచి బొగ్గు పోతుంది, తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. నాకు అర్థం కాక అడుగుతాం, మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ, మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ, మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంకు రైతులంటే పట్టదు, రైతులంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మనకు దీన్ని బట్టి కనబడతా ఉంది. నెల్లూరు జిల్లాలో మానబోలు, వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తిని అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి విడుదల చేసిన వ్యక్తిని మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి బెదిరింపులతో వాంగ్మూలాలు తీసుకోవడం చట్టవిరుద్ధమని విమర్శించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్లను బహిర్గతం చేయాలని కోరారు.
పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రాకుండా పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని కాకాని విజ్ఞప్తి చేశారు. విధంగా అరాచకాలకి అకృత్యాలకి మారుపేరుగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు ముద్దాయిలు రియాజు ప్రసాద్ వాళ్ళిద్దరూ సోమవారం ఉదయం మనుబోలు పోలీస్ స్టేషన్ కి మరలా వెళ్లడం జరిగింది. ఈ ముద్దాయి ఎవరైతే పాపం లాకప్ డెత్ లో చనిపోయాడు నన్ను ఏడుకొండలో ఆదివారం రాత్రి వచ్చి పోలీసులు అనేక రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేశారు. నన్ను విమానం అంటారు తాళ్లతో కట్టి పైకి లాగి కొట్టేది, అది ఎక్కించారు. నేను బాగా మానసికంగా శారీరకంగా కురింగిపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నాను, రేపు రమ్మన్నారు నేను రాలేకపోతున్నాను, నేను పోలేకపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ సోదరి దగ్గర పాపం ఆయన ఏడవడం జరిగింది. మాట్లాడిన తర్వాత సోమవారం వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినటువంటి రియాజ్ ప్రసాద్ అనేటువంటి ముద్దాయిని కూడా సోమవారం అక్కడే ఉంచాడు, అక్కడేస్తాయి. మంగళవారం అక్కడే ఉన్నారు వాళ్ళు. మంగళవారం మధ్యాహ్నానికి వీళ్ళకి సమాచారం వచ్చింది, కనుపూరు కాలువలో మునుగుతున్నాడు ఈ ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని. ఆ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్, మనుబోలుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ తన సొంత కారులో వెళ్లి ఎక్కించుకుని రావడం జరిగింది. ఆ ఎక్కించుకునేటువంటి క్రమంలో మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఎక్కించుకుని వచ్చేటువంటి క్రమంలో ఆ నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడం, అతన్ని బలవంతంగా పట్టుకుని కొట్టి అక్కడ అందరి ముందే ఈడ్చుకుంటూ వచ్చి కారులో వేసుకుని రావడం, కారులో వేసుకుని నేరుగా మనుబోలు పోలీస్ స్టేషన్కి రావడం, మనుబోలు పోలీస్ స్టేషన్ బయటనే పాప ఆ ముద్దాయి ఏడుకొండల కారు దిగలేనటువంటి పరిస్థితుల్లో నీళ్లు చల్లి ఇతను లేదు అని చెప్పి బయటికి తీసుకెళ్లిపోయారు. ఎక్కడెక్కడ తిప్పారో తెలియదు. 3 గంటలకి ఆ గ్రామంలో కనుపూరు కాలువ దగ్గర మునగతా ఉండేటువంటి ఏడుకొండలను అదుపులోకి తీసుకుని 6 గంటలకి గూడూరు ఏరియా సోషల్ మీడియాలో పెరుగుతున్న అనుచిత కామెంట్లు, ట్రోలింగ్లను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని హోంమంత్రి అనిత ప్రకటించారు. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల అనేక మంది తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితి విధించే అంశంతో పాటు కఠిన చట్టాల రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రజలను రక్షించేలా బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వాతావరణాన్ని నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు, అవన్నీ సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏమీ మాట్లాడకూడదు, మేమేమీ యాక్షన్ తీసుకోకూడదు అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు దీని మీద కొన్ని సందర్భాల్లో చట్టాల్లోని మనకేంటంటే కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. సో చట్టాల్లో కూడా మార్పులు రావాలి. దాని గురించనే సోషల్ మీడియా GOM కూడా ఒకటి పెట్టుకున్నాం. ఆల్రెడీ 3 మీటింగ్స్ అయినాయి. ఆ GOMలో ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద మేము వెళ్తున్నాం. ఒకటి సోషల్ మీడియా బ్యానింగ్ అనేది ఏ ఇయర్ వరకు ఉంటే సోషల్ మీడియా బ్యాన్ చేయొచ్చు అంటే ఒక 13 ఇయర్సా 16 ఇయర్సా, మిగతా స్టేట్స్లో ఎలా ఉంది, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది, అది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలోని ఇలా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసిన వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ మనం మిగతా రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, ఈ వర్కౌట్ కూడా చేస్తున్నాం. దీని మీద ప్రత్యేకంగా అందుకే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు ఎలా అనుకుంటారంటే ఏమో వీళ్ళ మీద ఎలా పెడుతుంటే వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని పెడతారు, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడో చూస్తే లొకేషన్ వేరే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా అంతే టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ సోషల్ మీడియాని కనీసం అంటే మనిషి గౌరవించుకోవాలన్న ఆ ఇష్యూని కూడా మనం ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి నేను కూడా ఏంటంటే మీ తరపు నుంచి కూడా అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు దయచేసి మీ సపోర్ట్ కూడా నేను కోరుకుంటున్నాను. అమరావతి వెంకటపాలెంలో తొలిసారిగా నిర్వహించిన ఇస్కాన్ జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో రథయాత్రకు హాజరైన సీఎం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణతో పాటు వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య సాగిన రథయాత్ర అమరావతి ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చింది. తొలిసారిగా నిర్వహించిన ఈ మహోత్సవం విజయవంతంగా జరగడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఓం తత్కృష్ణో పరమపదం పశ్యంతి సూర్యః దివేవ చక్షురాజగంధత్రిప్రాసో విపన్యవో సహస్రాక్ష సహస్రవాన్ సభోమిన్
జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై ముద్రగడ పద్మనాభం కుమార్తె తన తండ్రిని చివరిసారి చూసేందుకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరామర్శకు వెళ్లడానికి కూడా జగన్ సభగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. మత్స్యకారులు ఆక్వా రైతుల కోసం జగన్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. సీదిరి అప్పలరాజు కుమారుడిని ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 22వ రాజమహేంద్రవరంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నుంచి ర్యాలీగా చెయ్యూపుకుంటూ నవ్వుకుంటూ పగలబడి ఎరగబడుతూ ఆయన పద్మనాభం ప్రేమగా వచ్చాడా, ఏదో రాజకీయ ప్రయోజనం కోసం వచ్చాడా? ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఎక్కడికెళ్ళినా ఆటక విధానం. వాళ్ళు పోలీసులను గెడతా ఉంటారు. 2 బీకేయడానికి పోలీసులు, అప్పుడు సీన్ మారుతుంది. చంద్రబాబు గారు అలా కొట్టించే మనిషి కాదు కదా. ఆ గౌరవం కూతుర్ని రానిపోవటం ఏంటండి? కుటుంబం కొడుకు లాగుతుంటే తీసుకెళ్ళటానికి ఈ ఎదవలు ఆపటం ఏంటి? ఈ పనికిరాని సన్యాసులు ఆపటం ఏంటి? ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చాం. ప్రభుత్వ లాంఛనాలు ఏంటి? ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇవాళ లైమ్ లైట్లో లేకపోయినా వారికి ప్రోటోకాల్ ఇస్తుంది ప్రభుత్వం. కుటుంబ సభ్యులు ఏ మాట మాట్లాడుకుని వీళ్ళే వద్దు 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 అని చెప్పి అంబటి రామరావు ఏం చూశారు? ఆబోతు రంకెలేసినట్టే పోలీసుల మీద. సీతారామ ప్రాజెక్టు పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్ చేయడంతో వ్యయం పెరిగినా ఇప్పటికే ఖర్చైన ప్రజాధనాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు నిలిపివేయబోమన్నారు. డిస్ట్రిబ్యూటరీలు, లింక్ కాల్వలు, టన్నెళ్లు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి రైతులకు త్వరగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి సీతారామ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్న భట్టి మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీస్తామన్నారు. ఆనాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా శాసనసభలో బయట ఈ గోదావరి నది పైన జరుగుతున్నటువంటి దోపిడీ చాలా స్పష్టంగా సభలో బయట కూడా వివరాలతో సహా వివరించి ఇది సరైనది కాదు, 2 వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా పెడచీవలు పెట్టి అట్లానే ముందుకు పోయారు. సరే 10 ఏళ్లు అక్కడున్న రుద్రం కోటని ఇందిరాసాగర్ అబాండన్ చేసి అంటే పూర్తిగా వదిలేసి ఈ ఒక్కదానిపైన దృష్టి సారించి రేటు తీసుకుంటూ చివరికి అక్కడ వరకు రుద్రం కోట నుంచి వచ్చేటువంటి పరిసర ప్రాంతాలకు అందించాల్సిన నీళ్లు కూడా కొన్ని వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేశారు, చాలా వరకు ఈ పనులు ముందుకు తీసుకొని పోయారు. దీన్ని అనేక తప్పులు జరిగినప్పటికి కూడా దీన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోయి ఇప్పటికీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆపటం కూడా కరెక్ట్ కాదు. ముందుకు తీసుకొని పోయి దీన్ని కొనసాగించి కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఆ తీసుకొని పోయే క్రమంలోనే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ మధ్యలో సరే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకపోవటం, రిజర్వాయర్ కెపాసిటీ కూడా నీళ్లు నింపుకొని కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం లేకపోవటం, వాటన్నింటిని కూడా సరిదిద్ది మళ్ళీ మధ్యలో దీన్ని జాగ్రత్తగా ఎన్ఎస్పీ కెనాల్లో లింక్ చేసేటట్టుగా రాజీవ్ కెనాల్ ని యాడ్ చేయటం, వైరా రిజర్వాయర్ నింపే కార్యక్రమం చేసుకోవటం, అట్లాగే పాలవర్ రిజర్వాయర్ కూడా లింక్ కెనాల్ ద్వారా టన్నెల్ ద్వారా అక్కడ నుంచి తీసుకుపోయే కార్యక్రమం చేయటం, సత్తపల్లి వరకు నీళ్లు తీసిపోయే కార్యక్రమాన్ని త్వరితగతిన రివ్యూ చేస్తూ నిధులు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసి జిల్లాకు నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు రివ్యూ చేసుకుంటూ ఇచ్చాం. అమరావతి జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు స్వామివారికి ప్రత్యేక పూజలు, భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జగన్నాథ రథయాత్ర.
ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తామన్న భట్టి, రైతులకు త్వరగా సాగుని అందిస్తామన్న డిప్యూటీ సీఎం, మిగిలిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి, సీతారామ ప్రాజెక్టుకు రాష్ట్ర వ్యవసాయానికి కీలకం. ముద్రగడ కుటుంబ ఘటనపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నలు. పరామర్శను జగన్ సభగా ఎందుకు చూస్తున్నారన్న ప్రశ్న. ఆక్వా రైతుల కోసం జగన్ ఏం చేశారో చెప్పాలని సవాల్. ఈ నెల 22న రాజమహేంద్రవరంలో ఉద్యోగ మేళా నిర్వహణ. సింగరేణి బొగ్గుపై కాంగ్రెస్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. బొగ్గు ఉత్పత్తి వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించారని వ్యాఖ్య. తెలంగాణకు నాసిరకం బొగ్గు, సింగరేణి వ్యవహారంలో పారదర్శకత పాటించాలని డిమాండ్. సోషల్ మీడియా ట్రోలింగ్ పై కఠిన చట్టాలు తీసుకొస్తామన్న హోంమంత్రి అనిత. ట్రోలింగ్ అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. సోషల్ మీడియా వయోపరిమితిపై ప్రభుత్వం కసరత్తు, బాధ్యతాయుత సోషల్ మీడియా కోసం చర్యలు.